పరిశుద్ధ నామములో అందరికి వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము నుండి. మరియు లేఖనము ఫారోతో ఇలాగూ చెప్పెను, నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడు ఎవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితేవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటని జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.